शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:46 తిథి సప్తమి మధ్యాహ్నం 1:15 వరకు. నక్షత్రం పునర్వసు రాత్రి 8:31 వరకు. వర్జం ఉదయం 8:47 నుంచి 10:21 వరకు. మరల తెల్లవారుజామున 4:35 నుంచి 6:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:14 నుంచి 7:46 వరకు. అమృతకాలం సాయంకాలం 6:10 నుంచి 7:44 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం సూర్యోదయంతో ప్రారంభమై మధ్యాహ్నం 1:15 వరకు త్రిపుష్కర యోగం ఉంది. కారణం సప్తమి తిథి 1:15 అయిపోతుంది కాబట్టి ఆ లోపల సప్తమి శనివారం పునర్వసు ఈ మూడిటి యొక్క సమ్మేళనం సిద్ధించింది. ఆ కారణంగా మనం ఆ సమయంలో చేసేటువంటి పనులు పునరావృత్తమవుతుంటాయి. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో మనం చేసేటువంటి శివ పరివారాన్ని ఆరాధించడం ద్వారా కనీసం శివస్మరణ చేయడం ద్వారా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో నిత్యావసరాలన్నీ కూడా మనం సమకూర్చుకోగలుగుతాం. ఇంకా విశేషించి రాత్రి అంటే తెల్లవారుజామున 5:15 వృశ్చికాయన ఉంది. ఈ అయన ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలం మాత్రం రేపటి రోజు ఉంటుంది. అలాగే ఈరోజు విశేషాల్లో శనివారం ఉంది. శనివారం కాబట్టి శివునకు నువ్వులతో పూజ చేయడం, వాటిని ఆవులకు పెట్టడం, కాస్త ఆవులకి గోగ్రాసం గడ్డి వేయడం, అలాగే మన ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణ, ఆకుతో పూజ, సింధూరంతో పూజ, అప్పాలు నివేదన, వడమాల సమర్పణ, వీటి ద్వారా వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, వడపప్పు పానకం నివేదన చేయడం, వాటిని ప్రసాదంగా అందరికీ పంచడం, వీటి ద్వారా మనం శనిగ్రహ దోషాలను అధిగమించగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. కుండలు వేరైనా మట్టి ఒక్కటే, ఆవులు వేరైనా పాలు ఒక్కటే, అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. మానసికమైన శారీరకమైన ఎదుగుదలకి మూలం అమ్మ ఒడి. ఆధ్యాత్మిక ఎదుగుదలకు మూలం సద్గురు కృప అనే బడి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శనివారం అనగానే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన మనకు గుర్తుకొస్తుంది. ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించటానికి వెళ్ళేటప్పుడు కూడాను ఇంటి వద్ద తప్పనిసరిగా దీపారాధన చేసి ఆవు నెయ్యితో వెంకటేశ్వర
నీ అనుగ్రహాన్ని ప్రసాదించవలసింది అని ధ్యానం చేసి మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరవచ్చు. అంతేకాకుండా గోవిందనామ స్మరణ సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. వెంకటేశ్వర సుప్రభాతం అనేటువంటిది మనసు నిండా నింపుకొని ప్రతినిత్యం ఎవరైతే తూర్పు తిరిగి నుంచొని ధ్యానం చేస్తారో వారికి కలియుగవాసుని యొక్క దివ్యవంతమైనటువంటి ఆశీస్సులు తప్పనిసరిగా కలిగి తీరుతాయి. ఆయన ఆపద మొక్కులవాడు ఒక్క పిలుపుతో పలికేటువంటి అమృతమూర్తి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అన్నారు ఆ స్వామిని. అందుచేత నామస్మరణ ధన్యోపాయం అనేటువంటి తత్వచింతనలో శనివారం నాడు గోవిందనామాల్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వారికి పరిపూర్ణవంతమైనటువంటి ఆ వెంకటాచలపతి యొక్క అనుగ్రహాన్ని సంప్రాప్తింపచేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. శనివారం నాడు ఒంటిపూట భోజనం అనేటువంటిది కూడా ఆచరణీయ యోగ్యంగా కూడాను చెప్తాం. అందుచేత ఈరోజు శనివారం అనేటువంటిది ఆ స్వామికి అంకితం చేసినట్టుగా మనం భావన చేయాలి. ఇలా గనక చేసినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి కూడాను మనకు కలుగుతుంది. అర్ధాష్టమ శనిలో బాధపడేటువంటి వారు శనివారం ఉపవాసాలు ఉండటం వల్ల కూడాను ఆ శని యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి విశేషం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భువనముల్గన్న తండ్రివి నిజంబుగ నీవా, నీ బిడ్డనని నే గణింపవలెనే. లోకరక్షా జాగరూకుడ వెన్నంగా తెలిసి బ్రోవ పరాకు తెల్పవలెనే. సకలాంతరాత్మక స్వామిని వరయంగా మన్మనోవ్యధ తెల్ప మనవివలెనే. సకల శరీర చేష్టా విలాసుడవు నా నడవడిని తోడ నుడువవలెనే. ఎట్టి భవదిచ్ఛ ఆ రీతి ఎలుమయ్య, భావజ విలాస హంసలదీ వివాస. లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార, పరమ కరుణాస్వభావ గోపాలదేవా. ఓ హంసలదేవి వేణుగోపాలస్వామి, భువనముల్గన్న తండ్రివి నిజంబుగనీవా. ఈ సకల భువనాలను సృష్టించినటువంటి వాడివి నువ్వేనటయ్యా. సకల లోక పితవు నువ్వే అయినట్లయితే నీ బిడ్డనని నే గణింపవలెనే. నీ కుమారుణ్ణి నేనైనప్పుడు రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా? లోక రక్షా జాగరూకుడ వెన్నంగా తెలిసి బ్రోవ పరాకు తెల్పవలెనే. సకల లోకములను రక్షించేటువంటి వాడవు నువ్వే అయితే నేనున్నటువంటి పరిస్థితిలో నన్ను చూచి జాలిపడి అజ్ఞాని వీడిని రక్షించాలి అని నాకు జ్ఞానాన్ని కలిగించి సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత నీకు లేదా? సకల లోక రక్షా దక్షుడవైనప్పుడు నన్ను రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా? సకలాంతరాత్మక స్వామిని వరయంగా మన్మనోవ్యధ తెల్ప మనవివలెనే. సకల జీవుల యొక్క అంతరాత్మగా ఉండి సమస్తము నడిపిస్తున్నటువంటి వాడవు, సకల జీవులను నడిపించేటువంటి వాడవు గదా నువ్వు. అటువంటప్పుడు నేను నా మనోవ్యధని నీకు తెలియజేయాలా? నాలో ఉన్నవాడివి నువ్వే గదయ్యా, నీకు తెలియదా? సకల శరీర చేష్టా విలాసుడవు నా నడవడి నీతోడ నుడువవలెనే. సకల జీవుల యొక్క ప్రతి కదలిక, పరమ సూక్ష్మమైన కదలిక కూడా నీ యొక్క చైతన్య రూపమే. నీ యొక్క అనుగ్రహం లేకపోతే
ఆ చైతన్యం పరమాణువంతా కూడా కదలదు. ఏ జీవిలో ఉన్న చైతన్యమైనా నువ్వే కనుక సకల జీవుల యొక్క చేష్టలు, ఆ శరీరము, ఆ ఇంద్రియములు ఎటువంటి చేష్టలు చేస్తున్నప్పటికీ కూడా వాటి కదలికలన్నిటిలో ఉన్నది నీ చైతన్యమే గనుక నా నడవడి నీ తోడ నుడువవలెనే ఎడ్డి భవధిత్య నా రీతి ఎలుమయ్యా. నీ యొక్క ఇచ్ఛ ఎలా ఉంటే, నీ సంకల్పం ఎలా ఉంటే ఆ విధంగా నువ్వు నన్ను జీవించేలా అనుగ్రహించు. కానీ తప్పు ఒప్పులు అనేటువంటివి మాత్రం నావి కాదయ్యా. ఎందుకంటే కుమారుడి తప్పు తండ్రిదవుతుంది. అలాగే నువ్వు సకల లోక రక్షాదక్షుడవు. నేను ఇక్కడ బాధలు పడుతుంటే రక్షించవలసిన బాధ్యత నీకున్నది. నువ్వు గనక రక్షించకపోతే ఆ తప్పు కూడా నీదే. అదేవిధంగా నా మనస్సులో బాధలు నీకు చెప్పవలసిన అవసరమే ఉన్నదయ్యా. నాలో ఉన్నటువంటి వాడవు, నీకు తెలియదా? నేను చెప్పకుండానే గ్రహించి ఈ బాధలు లేకుండా చేయవలసిన బాధ్యత నీది. అలా చేయకపోతే ఆ తప్పు కూడా నీదే. అలాగే నేను తప్పులు చేస్తున్నాను, తినకూడని పదార్థములు తింటూ, త్రాగకూడని పదార్థములు త్రాగుతూ, చేయకూడని పనులు చేస్తూ, ఈ చేతులతో, ఈ కాళ్ళతో, ఈ శరీరముతో నేను ఇబ్బందులు పడుతున్నాను, నన్ను రక్షించు అని నేను చెప్పుకోకర్లా. ఎందుకంటే సకల జీవులలో ఉన్నటువంటి చైతన్యము నువ్వే. నీ యొక్క సంకల్పం లేకపోతే ఈ చైతన్యమే ఉండదు ఈ ఇంద్రియములకు. కనుక ఈ విషయంలో కూడా మమ్మల్ని రక్షించి సన్మార్గంలో నడిపించవలసినటువంటి వాడవు నువ్వే. అలా చెయ్యటం లేదు అని అంటే నీ సంకల్పం ఏమిటో మాకు తెలియదయ్యా. నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి, కానీ తప్పొప్పులు మాత్రం నాపైన రుద్దకు అంటూ నిందాస్తుతితో, ఆర్తితో, భక్తితో ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన వ్యంగ్యోక్తి సార్వభౌముడు శ్రీ కాసుల పురుషోత్తమ కవి రచించిన హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. వివాహంలో సంకల్పం ఒక్కటే ఉంటుంది, ధర్మ ప్రజాపత్యర్థం అంటారు. ధార్మికమైనటువంటి సంతానం కలగాలి. సంతానము అంటే ఒక్క కొడుకు కాదు, ఒక్క కూతురు కాదు. కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి. ఎందుకని? కొడుకు పుడితే తాను తరిస్తాడు, కూతురు పుడితే కన్యాదానం చేసినప్పుడు దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు ముందు 10 తరాల వెనక తరిస్తారు. అటు కొడుకు పుట్టాలి, ఇటు కూతురు పుట్టాలి. అందుకే పాణిగ్రహణం చేసినప్పుడు అరచేతితో రాసి పట్టుకోమంటారు, కొడుకులు కూతుళ్ళు కూడా పుడతారని. అటువంటి ధర్మ ప్రజాపత్యర్థం అని సంకల్పం చేసినటువంటి పెళ్ళి బిడ్డలు కలగకపోతే నిష్ప్రయోజనమైపోతుంది, ఆ వ్యవస్థకు అర్థం లేకుండా పోతుంది. అందుకనే ధార్మికమైనటువంటి సంతానము దానికి ప్రయోజనము కావాలి. అటువంటి ధార్మికమైనటువంటి సంతానము కలిగిన తరువాత కేవలముగా అదే పనిగా ఇక సుఖాలు అనుభవిస్తూ కూర్చోవడం కాదు. అందుకే శంకరాచార్యుల వారు శ్లోకం అంతా చెప్పాక నా నమస్కారము ఎవరికి వెడుతోంది అన్న చోట పరమశివుణ్ణి ఒక పేరు పెట్టి పిలిచారు. శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వారు శ్లోకంలో ఏ పేరు పెట్టి పిలుస్తున్నారో శ్లోకం ఆ కోణం వైపుకి వంగిపోతుంది, చిట్ట చివరికి అటు ఒరిగిపోతుంది. వారు అప్పటి వరకు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ ఆదికుటుంబినే అని మొదలుపెట్టి చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ సేయం నతిహి, ఈ నమస్కారము శంభవే శంభుమూర్తికి దక్కుతోంది అన్నారు. శంభుమూర్తి అంటే శంభు ఒకడు శివుడు ఒకడు కాడు, ఇద్దరు ఒకటే. మరి శంభవే అండం ఎందుకు అంటే శంభావయతీతి ఇది శంభు. శం అంటే సుఖము, నేను సుఖంగా ఉన్నాను అన్న భావన కల్పించేవాడెవరో ఆయన శంభుమూర్తి. పరమశివుడు లోకాలకన్నిటికీ కూడా సుఖాన్ని సంతోషాన్ని కల్పిస్తాడు. సుఖాన్ని సంతోషాన్ని కల్పించగలిగినటువంటి పరమేశ్వరుడు ఈ లోకంలో 3 రూపాలతో తిరుగుతూ ఉంటాడు సుఖాన్ని కల్పించడానికి.
ఆ 3 రూపాలు అత్యంత ప్రధానమైనటువంటి రూపాలు. సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా ఉండే మొదటివాడెవరు అంటే తండ్రి. అందుకే మయస్కరాయచ అంటుంది రుద్రంలో అష్టమానువాకం. తండ్రిని మించి కొడుకుని సుఖపెట్టగలిగినటువంటి వాడు లోకంలో ఇంకొకడు ఉండడు. తాను ఎంత కష్టపడిపోనివ్వండి, తన డబ్బు పోనివ్వండి, ఏమైపోనివ్వండి, నా కొడుకు సుఖపడితే చాలు. నాకు కష్టం వచ్చినా పర్వాలేదు, మా అబ్బాయి బాగుండాలి, నా కొడుకు బాగుండాలని తాపత్రయపడేటటువంటి వాడు లోకంలో ఎవరు అంటే తండ్రి. అందుకే శాస్త్రంలో ఒక మాట అంటారు, తండ్రి కలిగిన పిన్నిధానమేలా అంటారు. తండ్రి బ్రతికున్నాడు అనుకోండి, ఇక కొడుక్కి వేరే ఐశ్వర్యం అక్కర్లేదు, తండ్రిని మించిన ఐశ్వర్యం లేదు. తండ్రి ఎక్కడ ఎప్పుడు పూజ చేయనివ్వండి, కోరుకునేది ఏది అంటే తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కొడుకంటే తండ్రికి అంత ప్రీతి ఉంటుంది. కొడుకు యొక్క అభ్యున్నతి కొరకు అహరహం శ్రమిస్తాడు. ఏం చేసినా ఆ కొడుకు సంతోషంగా ఉండాలన్నదే తాపత్రయం. ఓ మంచి కోడలు వచ్చి కొడుకు కోడలు సంతోషంగా ఉంటే మొట్టమొదట సంతోషించేవారు ఎవరు అంటే తల్లి కాదుట, తండ్రి సంతోషిస్తాడు. మంచి కోడలు వచ్చినప్పుడు మొదట సంతోషించేవాడు ఎవరంటే తండ్రి. అమ్మయ్యా నా కొడుకు సుఖపడ్డాడని ఎంత ఆనందపడిపోతాడోట. అనుకూలమైనటువంటి ఇల్లాలు, నా కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడో అని. అందుకే పరమశివుడు ఈ లోకంలో మొదట ఏ రూపంలో తిరుగుతాడంటే తండ్రి రూపంలో తిరుగుతూ ఉంటాడు. నా తండ్రి నాకు పరమశివుడు. ఇక రెండవ వాడు ఆచార్యుడు, గురువు. గురువుని మించినటువంటి దైవం ఈ లోకంలో ఇంకొకటి ఉండదు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఎవరికి ఉంటుందో వాళ్ళకి గురువు వలన అనుగ్రహం కలుగుతుంది. ఆ విశ్వాసం లేని నాడు ఎలా కలుగుతుంది? కలగదు. గురువు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే గురువు రూపంలో ఈ లోకంలో తిరిగేవాడెవరంటే పరమశివుడే తిరుగుతూ ఉంటాడు. అందుకే గురువుగారికి చేసినటువంటి నమస్కారం ఏం చేస్తుంది అని అడిగింది శృతి. పరమశివునికి అందుతుంది. పరమశివునికి నమస్కరిస్తే ఒక లక్షణం ఉంటుంది, పాపము వలన వస్తున్నటువంటి ప్రతిబంధకములు తొలగిపోతాయి. అందుకే గురువు పరమశివస్వరూపమై ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. మూడవ వాడు శివుడు, శివుడిగా దేవాలయాల్లో మనకి దర్శనమిస్తాడు. జ్ఞానం కలిగితే అంతటా శివుడే. ఇదిగో ఈ స్థితిని లోకంలో కల్పించాలి అంటే పరంపరాగతంగా ప్రత్యుత్పత్తి జరగాలి. జరిగిన నాడు కదూ. శివుడు లోకంలో పరంపరాగతంగా నడవాలి అంటే వివాహ వ్యవస్థ నిలబడాలి. దానికి మూలం ఎక్కడుంటుంది? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మూలం. ఆయన శరీరంలో వామభాగమునందు మొట్టమొదట స్త్రీ స్వరూపం ప్రకాశించింది కాబట్టి లోకంలో ఆడ మగ అన్న విభాగం వచ్చి పరస్పర ఆకర్షణ కలిగి తేజోవంతమైన సంతానం అంకురించి ఆ సంతానమునకు తండ్రి ఉండి ఆ తండ్రి గురువై మళ్ళీ వేరు ఆచార్యుడు శాస్త్రము తెలిసినటువంటి గురువు ఉండి ఉత్తమ పదంలో నడిపిస్తాడు. శంభవే అన్నారు శంకరాచార్యుల వారు. శంభవే అంటే కేవలం సుఖాన్ని ఇవ్వడం కాదు తండ్రి, ఏదో కారు కొనిపెట్టడం, ఓ ఇల్లు కొనిపెట్టడం కాదు. తండ్రి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాడు, అక్షరాభ్యాసం చేయిస్తాడు. చేయించి ఒకవేళ ఉపనయనం చేసేటటువంటి స్థితిలో పుట్టకపోతే పిల్లలు ఉపనయనం పొందడానికి అధికారం ఉన్న కుటుంబంలో పుట్టలేదనుకోండి, మరి అప్పుడు ఏమండి గాయత్రీ మహామంత్రం ఉపదేశం చేయలేడు కాబట్టి తండ్రి గురువు కాదా అంటే, తండ్రి గురువు కాకుండా పోడు. చదువు నేర్పించడానికి ప్రయత్నించాడు కాబట్టి, కష్టపడి డబ్బు తెచ్చి కొడుకుని చదివించాడు కాబట్టి తండ్రి గురువే. అటువంటి గురువైనటువంటి తండ్రిని గౌరవించడం సాక్షాత్తు పరమశివుణ్ణి గౌరవించడం. అందుకే లోకంలో తండ్రి విషయంలో మర్యాద ఒకటి ఉంటుంది. ఏమిటి తండ్రికి చేసే మర్యాద అంటే, కొడుకు అనేటప్పటికీ చాలు నా జీవితానికి అనిపించగలిగిన కొడుకు అంటే తండ్రి కొడుకుల మధ్య ఆనుకూల్యత అన్న మాటకు అర్థం ఏమిటంటే, తండ్రి ఎంత కష్టపడి ఇంటికి రానివ్వండి, కొడుకు గబగబా చెంబుడు నీళ్లు పట్టుకుని బయటికి వస్తాడు, నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని. నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని కొడుకు ఎదురొస్తేట తన ప్రతిరూపమైనటువంటి కొడుకుని చూసుకుని తండ్రి మురిసిపోతాడు.
తన కష్టమంతా మరిచిపోతాడు. తండ్రి కొడుకుల మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పగా ఉంటుంది అంటుంది శాస్త్రం. అందుకే ఒక వయస్సు దాటిపోయిన తర్వాత ఇక కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే మయస్కరాయచ, ఆ కొడుకుని చూడడంలో తండ్రికి ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. ఆ కొడుకుతో కలిసి ఉండడంలో ఆయుర్దాయం పెరుగుతుంది. ఆ కొడుకుతో కలిసి అన్నం తినడంలో, కొడుకుని ముట్టుకోవడంలో, రాత్రి తండ్రి కాళ్ళు కొడుకు ఒత్తడంలో తండ్రి అపారమైన శాంతిని పొంది తండ్రి యొక్క ఆయువు పెరుగుతుంది. అంతటి గొప్ప స్థితిని కొడుకు పొంది ఉంటాడు. ఆ కొడుక్కి తండ్రిగా గురుస్వరూపంగా తండ్రి అంత వైభవోపేతంగా నిలబడతాడు. దీనికి మొట్టమొదట నిలబడినటువంటి కుటుంబం ఆది కుటుంబం, మొదటి కుటుంబం. ఎవరిది? భార్య, భర్త, ఇద్దరు కొడుకులు. పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు. మనందరం ఆయన సంతానమే. అందుకే నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వాటికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటాడు. అందుకే ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా సనాతనులైన ఎప్పటి వాళ్ళు వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. అసలు నిజానికి అమ్మా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మెల్లిగా మనసు ఏమైపోవాలంటే అమ్మ ఉండదు. కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత అమ్మ వెళ్ళిపోతుంది. అది సహజం లోకంలో. కొడుకు ముందు వెళ్ళాడు, అమ్మ ముందు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మా అని ఎవరిని పిలవాలి? ఆ పిలుపు ఆగకూడదు. ఎవరిని పిలవాలి అమ్మా అని అంటే అమ్మవారిని పిలవాలి. అమ్మా అయ్య అటంచు ఎవరిని నేనన్నం శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచున్ చూడగాబోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, ఈ సంసారపు చిమ్మచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అని అడుగుతాడు ధూర్జటి. అమ్మా అని ఎవరిని పిలిచినా ఆ పరదేవతని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రివిక్రమాయ నమః. ఒక్కొక్కసారి చలి, వేడి మొదలైన ఆది దైవిక దుఃఖాలు, మరొకసారి ప్రకృతితో కల్పించబడే ఆది భౌతిక దుఃఖాలు, ఇంకొకసారి శరీరానికి కలిగే ఆధ్యాత్మిక దుఃఖాలను తప్పించుకునే శక్తి వాడికి ఉండదు. 3 విధాలు కూడా కోల్పోయి ఉంటాడు. కనుకనే మానవుడు అంతులేని చింతతో శోకిస్తూ ఉంటాడు. ఒకచోట మానవుడు ఇతరులకు ధనాన్ని ఇచ్చి పుచ్చుకొనే వ్యవహారాన్ని చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ సంసార మార్గంలో సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, భయము, అభిమానము, పొరపాటు, పిచ్చి, శోకము, వ్యామోహము, లోభము, ఓర్వలేని తనము, పగ, అవమానము, ఆకలి, దప్పికలు, మనోవ్యాధి, శరీరానికి సంక్రమించిన వ్యాధి, పుట్టక ముసలితనము, మరణము మొదలైన విఘ్నాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆమెతో పాటుగా ఆ ఇల్లును, కొడుకును, కూతురు, కోడలు ఆశ్రయించుకుంటూ ఉంటారు. మాయా మూలంగా వీరు కలుగుతూ ఉంటారు. అప్పుడు అతడి హృదయం వారి మాటలకు, వారి చూపులకు, వారి చేష్టలకు మురిసిపోతూ ఉంటుంది. సాంసారిక కర్మల్లో చిక్కుకుపోవటంలో అతడు ఇంద్రియాలకు వసుడైపోతాడు. అతడికి మనోనిగ్రహం ఉండదు. అంతులేని దట్టమైన అజ్ఞానం అనే నరకంలోకి పడిపోవటానికి తనకు తానే కారణమవుతాడు. అత్యంత అల్పమైన పరమాణు ప్రమాణంతో ప్రారంభమై 1000 కల్పాలు అనే బ్రహ్మదేవుడి ఆయుర్దాయం వరకు గల కాలం విస్తరించి ఉంది. ఈ కాలం చక్రాకారంగా తిరుగుతూ ఉంటుంది. అదే సర్వేశ్వరుడు. సర్వవ్యాపకుడు అయిన భగవంతుని
చక్రాయుధం. ఈ చక్రానికి ఆగటం తెలియనే తెలీదు. అది వేగంగా గిరును తిరుగుతూ బ్రహ్మదేవుడి నుండి గడ్డిపూచ వరకు గల సకల ప్రాణులు చూస్తూ ఉండగానే వారి మనస్సును వేగంగా హరించి వేస్తూ ఉంటుంది. అంటే సకల ప్రాణులు చూస్తూ ఉండగానే అంటే వారి మనస్సున గల వయస్సును వేగంగా హరించి వేస్తూ ఉంటుంది. వాడు ఏమనుకున్నాడో నా మనస్సు అనేటువంటిది ఒక ఆయస్సు అని, అది హరించి తెలియకనే దొంగిలించిపోతూ ఉంటుంది. అందుచేత మానవుడు కాలానికి భయపడి కూడా సాక్షాత్ యజ్ఞేశ్వరుడు భగవంతుడైన శ్రీహరిని ఆశ్రయించడు. రాపులు గల గ్రద్దలు, కొంగలు, గవ్వపిట్టలతో పోల్చదగిన వేద విరుద్ధాలైన దేవతలను ఆశ్రయిస్తాడు. వేద విరుద్ధమైన మతాలను మంచి ఆచారవంతులు విడిచిపెడతారు. అసలు ఈ మతాలు ఏర్పడటానికి కారణం వేద ప్రమాణం లేని మా తంత్రాలే. ఇన్ని మతాలు ఏర్పడ్డాయి వేద ప్రమాణం లేనటువంటి ఇవన్నీ తంత్రాలంతే. దేనికి వేద ప్రమాణం లేదు. పాఖండులంటే తమను తామే మోసగించుకునేవారు. వారు సంసార మార్గంలో నడిచే ఈ వ్యక్తిని మోసం చేస్తారు. అప్పుడు అతడు వారితో మోసపోయానని తెలుసుకొని బ్రహ్మవేత్త సమూహంలో చేరి వారితో నివసించటం మొదలు పెడతారు. భగవద్భక్తులే బ్రహ్మవేత్తలు. భగవద్భక్తే సర్వవేదం. అది లేకపోతే ప్రయోజనం లేదు. విప్రులు ఉపనయనము మొదలుకొని వేదంలో చెప్పబడిన కర్మలను చేస్తారు. నిత్యము యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని ఆరాధిస్తారు. అది వీడికి నచ్చదు. అప్పుడు అధర్మ మార్గంలో ఉన్న ఆ గుంపులో చేరి వారిని సేవిస్తాడు. వారిలో కూడా కొందరు వేద ధర్మాన్ని విడిచిపెట్టి పవిత్రత లేకుండా ఉంటారు. వారు కేవలం కుటుంబ పోషణ, స్త్రీ పురుషుల సాంగత్యమే జీవిత లక్ష్యంగా కలిగి ఉంటారు. పశుప్రాయమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి నీచులు సాంగత్యం వీడికి బాగా నచ్చుతుంది. అక్కడ కూడా ఈ హీన బుద్ధి గల మానవుడు హద్దులు లేకుండా యథేచ్ఛంగా విహరిస్తూ ఉంటాడు. స్త్రీ పురుషులు ఒకరి ముఖం ఒకరు చూసుకోవటం వంటి విషయ భోగాలకు సంబంధించిన కర్మలతోనే కాలం గడిపేస్తారు. వీడి స్వేచ్ఛగా అధర్మ మార్గంలో తిరగటంతో వారిని మీరిపోతాడు కూడా వీడు. ఆ సమయంలో తనకు మృత్యుకాలము సమీపించిందని విషయాన్ని కూడా గుర్తించడు కూడా. ఒకప్పుడు ఇహలోక ఫలాలే ప్రధానంగా భావిస్తూ ఇంట్లో ఉండి ఆనందిస్తూ ఉంటాడు. ఇవంతా ఇదే, ఈ ప్రపంచం చూసేదంతా కూడా, నడిచేదంతా కూడా, ఈ దృశ్యము చూసేది, ఈ దృశ్య శబ్దము వినేది, ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏదో దీంతోనే అనుభవించి భోగాలను అనుభవిస్తూ చెట్లపై గల పళ్లను తింటూ తిరిగేటువంటి కోతితో పోల్చవచ్చు. అదే కోతులు అంటే. అతడికి భార్యాపుత్రులంటే ఎంతో ప్రేమ. అందుచేత అతడికి ఇంద్రియ భోగాలు మంచి సుఖాన్ని ఇచ్చేవిగా, సమయాన్ని సంతోషంగా అనుభవించేదిలాగా చేస్తాయి. ఈ విధంగా జీవుడు సంసార మార్గంలో విషయ భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. కొండ గుహతో పోలిక చెప్పబడినటువంటి అజ్ఞానం అనే చీకటిలో పడిపోయి ఉంటాడు అని. అక్కడ అతడు మరణమనే ఏనుగు మూలంగా భయపడుతూ ఉంటాడు అని అర్థం. అక్కడ ఏదో ఏనుగు వచ్చింది, బావిలో పడిపోయినారు తీగ పట్టుకొని, అట్లా కథ కాదది. జీవుడి యొక్క కథని చెప్పుకు వెళ్ళారు అప్పుడు. ఎందుకంటే ఆత్మజ్ఞాని రఘుగుణుడు, చెప్పేవాడు ఎవరు? జడభరతుడు. అందుకని వాళ్ళు ఆ భాషలోనే మాట్లాడుకున్నారు. ఇక్కడ ఈయనకి అర్థం కాలే పరీక్షిత్ మహారాజుకి. అందుకని సుఖబ్రహ్మను అడిగాడు, నాకు అదేమో అర్థమయ్యేటట్టు చెప్పండి. అదేమైనా ఒక ముక్క అర్థమవుతుందా మనకు? ఏదో సమయంతో ఎట్లా చదువుకొని వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది కదా.
అందుకని నాకేమీ అర్థం కాలేదు ఆ ఉపదేశం. మళ్ళీ వాళ్ళిద్దరూ సంభాషణ మాట్లాడుకుంది మీరు చెప్పారు, కానీ నాకేమీ అర్థం కాలేదు, మళ్ళీ విడదీసి చెప్పండి. ఇక్కడ ఉండే జీవి ఒక్కడే. ఇక్కడ చుట్టూ ఉండేటువంటిది వ్యాపారాలు ఎట్లా ఉన్నాయో చూడండి. మనం ఏదో పెద్ద గుంపు అనుకున్నాం, ఒక ఫిజికల్ గుంపు కథ అనుకున్నాం. కాదు, జీవుడి యొక్క విచారం. అందుకని మన కోసమే పరీక్షణ్ మహారాజు అడిగాడేమో, మన కోసమే సుఖబ్రహ్ముడు మళ్ళీ దీన్నంతా విడదీసి చెప్పుకొని వచ్చాడేమో. ఎంత అద్భుతమైనటువంటి విచారం మనకు. త్రివిక్రమాయ నమః.